ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో ఎంఎస్ ఎక్సెల్ షీట్ను ఏ విధంగా ఎడిట్ చేయాలో, ఉదాహరణకు ఐటీ సాఫ్ట్వేర్ 2014-15 సంవత్సరం కోసము ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఫోన్లో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ ఫోన్లో ఎంఎస్ ఎక్సెల్ షీట్ను ఎడిట్ చేయడం కోసము గూగుల్ ప్లే స్టోర్ నుంచి డబ్ల్యూపిఎస్ లేదా కింగ్సాఫ్ట్ ఆఫీస్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ప్లే స్టోర్లో ఉచితంగా దొరుకుతుంది. సుమారుగా 22 MB సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది కింగ్సాఫ్ట్ ఆఫీస్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ముందుగా మన ఫిగర్లో చూసిన విధంగా డబ్ల్యూపిఎస్ యొక్క ఇమేజ్ ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన డబ్ల్యూపిఎస్ను ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసినట్లయితే, అంటే డబ్ల్యూపిఎస్ను ఓపెన్ చేసినట్లయితే మన ఫిగర్లో చూపించిన విధంగా ఉంటుంది. డబ్ల్యూపిఎస్ సాఫ్ట్వేర్లో ఫైల్స్ ఓపెన్ చేయడం కోసము ఫిగర్లో చూపించిన రెడ్గా రౌండప్ చేసినట్లుగా ఫోల్డర్ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఫైల్ మేనేజర్ను ఓపెన్ చేసినట్టయితే మనకు మెమరీ కార్డులో ఉన్న అన్ని ఫైల్స్ను ఓపెన్ చేసుకోవచ్చు. ఫిగర్లో చూపించిన విధంగా రెడ్ కలర్ తోటి రౌండప్ చేసిన విధంగా మనకు మెమరీ కార్డు ఫైల్ మేనేజర్ ఓపెన్ అయిన తర్వాత మనకు కావాల్సిన ఎక్సెల్ ఫైల్ను ఓపెన్ చేయొచ్చు. వాటిని టచ్ చేయడం ద్వారా ఓపెన్ చేయవచ్చు. ఉదాహరణకు మీకు ఇక్కడ నేను తయారు చేసిన ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ను ఏ విధంగా మనం బిల్ ప్రిపేర్ చేయాలో ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. చూడండి, ఏదైనా ఎక్సెల్ ఫైల్ను ఓపెన్ చేసినట్టయితే పై విధంగా ఫిగర్లో చూపించిన విధంగా కనబడుతుంది. అందులో లెఫ్ట్ సైడ్లో పైన కార్నర్లో ఉన్న ఎడిట్ మీద టచ్ చేయాల్సి ఉంది. టచ్ చేసిన తర్వాత అందులో మనం ఏదైనా కూడా ఎడిట్ చేయవచ్చు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్లోనే మనము ఇన్కమ్ ట్యాక్స్ ప్రపోజల్ అన్నీ కూడా ఫిలప్ చేయొచ్చు. ఇందులో మనకు చూపించిన దాంట్లో మన వివరాలు, పేర్లు కానీ లేదా ఇతరతల బేసిక్ పేర్లు కానీ ఇవన్నీ కూడా ఎంటర్ చేయడం ద్వారా మన ఫోన్లోనే బిల్ ప్రిపరేషన్ పూర్తిగా చేసుకోవచ్చు. పై ఇమేజ్లో చూపించిన విధంగా వర్క్ షీట్లో ఉన్న అన్ని ట్యాబ్లన్నీ కూడా ఈ విధంగా రైట్ సైడ్లో కింద కార్నర్లో ఉంటుంది. అందులో మనము కావాల్సిన వాటిని చూసుకోవచ్చు. ఇప్పుడు చూపెట్టే ఈ ఇమేజ్లో విధంగా మనము ఫస్ట్ పేజ్లో ఉన్న మన డీటెయిల్స్, బేసిక్ పే కానీ లేదా మన పేర్లు కానీ లేదా మన ఇవన్నీ కూడా వివరాలు ఎంటర్ చేస్తే మిగతా అన్నీ కూడా, అంటే టేబుల్స్ కానీ లేకపోతే అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఈ ఫిగర్లో చూపించిన విధంగా ఈ సాఫ్ట్వేర్లో ఇందులో మన డిడక్షన్స్ సంబంధించినవి అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎంటర్ చేసినట్టయితే పూర్తి స్టేట్మెంట్ అంతా కూడా టోటల్గా ప్రింట్అవుట్ వస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న వారికి ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే సిస్టంలో చేయాల్సినవన్నీ కూడా, ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మరియు ఈ బిల్స్ అన్నీ కూడా మన ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా కింగ్సాఫ్ట్ ఆఫీస్ అనే డబ్ల్యూపిఎస్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఉచితంగా, ఈజీగా, చాలా సులభంగా చేసుకోవచ్చు మన ఫోన్లోనే. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. ఇట్లు ఎండి రంజాన్ అలీ, 2nd గ్రేడ్ టీచర్, మెదక్ డిస్ట్రిక్ట్, తెలంగాణ రాష్ట్రం. చూడండి మన వెబ్సైట్ కోసం www.mabadi.tk మరియు www.manateachers.tk. మన విద్యా సంబంధించిన అన్ని వివరాలు, జియోలు, ప్రొసీడింగ్లు అన్నీ కూడా ఈ వెబ్సైట్లో ఉంటాయి. థ్యాంక్ యూ.